మరి నవకాంత్ను స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. వెరీ సీనియర్ మాస్టర్, తన యంగ్ ఏజ్ నుంచి కూడా ఉండి ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో బుక్స్ తీసుకొచ్చారు. మరి పిరమిడ్ టీవీ అండ్ ఇప్పుడు పిఎంసి ఛానల్, ఎవ్రీథింగ్. నవకాంత్ గురించి తెలియని వాళ్ళు లేరు. నవకాంత్లో శక్తిస్థల నిర్మాణం గురించి చెప్పాల్సిందిగా కోరుతున్నా. అందరికీ నమస్కారం. అయితే నిజంగా పత్రి గారు కైలాసపురిలో ఆయన చివరి రోజులు గడపడం, ఆయన చివరి శ్వాస కైలాసపురిలో వదలడం అన్నది కైలాసపురికి గొప్ప విశేషం. ఆయన ముందే అంటే పత్రి గారు ఒక గురువులు ఒక 500 సంవత్సరాలు 1000 సంవత్సరాలు ఫ్యూచర్ విజన్ ముందే చూస్తారు. ఆయన ముందే దానికి కైలాసపురి అని పేరు పెట్టుకున్నారు. పత్రిజీ ముందే దాన్ని కైలాసపురి అని పేరు పెట్టుకున్నారు. పేరు పెట్టుకుని ఆయన చివరి శ్వాస అక్కడే వదిలేశారు. అలా పత్రి గారు ఒక ఫ్యూచరిస్టిక్ విజన్తో ఒక గొప్ప. వెల్కమ్ సార్ హనుమంతరాజు గారు. హనుమంతరాజు గారిని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానించుకుంటున్నామండి. అలా పత్రి గారు ఒక గొప్ప విజన్తో ముందే కైలాసపురిలో బాడీ వెకేట్ చేయడం జరిగింది. అలాగే ఇది ఒక గొప్ప వరల్డ్ మాన్యుమెంట్గా రూపుదిద్దుకుంటుంది. మనం శక్తిస్థల్ ఎందుకు నిర్మించుకోవాలి అద్భుతంగా అంటే, పత్రిజీ అంటే ఎవరు, ఆయన జీవితం ఏంటి, ఆయన జీవితంలో దేనికోసం కృషి చేశాడు, ఆయన జీవిత లక్ష్యాలు ఏంటి, ఆయన విజన్ ఏంటి అన్నది తెలియాలంటే ప్రపంచంలో అందరికీ, మనకు కాదు కామన్ మ్యాన్ అందరికీ తెలియాలంటే పత్రిజీ శక్తిస్థల్ని అద్భుతంగా మనం తీర్చిదిద్దాలి. ఈరోజు ఒక రామానుజాచార్య స్టాచ్యూ పెట్టారు. నిజంగా అంతకుముందు రామానుజాచార్య అంటే చాలామంది తెలియదు పెద్దగా. ఆ స్టాచ్యూ కట్టిన తర్వాత ఆయన ఎవరు, ఆయన చరిత్ర ఏంటి, ఆయన ఏం చేశాడు అని అందరూ తెలుసుకుంటున్నారు. అలాగే ఢిల్లీలో స్వామినారాయణ ఆశ్రమం ఉంటుంది, అక్షరధామ్ చూస్తే స్వామినారాయణ అంటే ఎవరు, ఆయన సిద్ధాంతాలు ఏంటి అని తెలుసుకుంటున్నారు. అలా పత్రి గారి సిద్ధాంతాలు ఏంటో ప్రపంచానికి తెలియజేసేదే పత్రిజీ శక్తిస్థల్. పత్రి గారు చేసిన కృషిని ప్రపంచానికి తెలియజేసేదే పత్రిజీ శక్తిస్థల్. పత్రి గారు చేసిన హార్డ్ వర్క్ని ప్రపంచానికి తెలియజేసేదే పత్రిజీ శక్తిస్థల్. కాబట్టి పత్రిజీ శక్తిస్థల్ అన్నది ఇంతకుముందు సార్ చెప్పినట్లు ఒక పర్యాటక ప్రాంతం కాదు, ఒక విజ్ఞాన కేంద్రం. పత్రిజీ అందించిన జ్ఞానాన్ని ప్రపంచానికి అంతటికీ పరిచయం చేసే ఒక గొప్ప కేంద్రము. పత్రిజీ ఎప్పుడో చెప్పారు, ఇది షిరిడీ కన్నా పెద్ద క్షేత్రం అవుతుంది, రోజుకు కొన్ని వేల మంది లక్షల మంది వచ్చి దర్శిస్తారు ఈ కైలాసపురి క్షేత్రాన్ని అని చెప్పి పత్రిజీ ఎప్పుడో ఫ్యూచరిస్టిక్ విజన్ చూసి చెప్పారు. నేను అనుకున్నా పత్రి సార్ తిరుపతిలాగా అవుతుందని ఎందుకని లేదనుకున్నా. షిరిడీకి ఎందుకోసం వెళ్తారు, బాబా సమాధి దర్శనం కోసం వెళ్తారు షిరిడీకి. అలాగే పత్రిజీ సమాధి ఎక్కడ ఉంది, శక్తిస్థల్లో ఉంది. కాబట్టి పత్రిజీ షిరిడీతో కంపేర్ చేశారు. షిరిడీకి ఎలా వస్తారో భవిష్యత్తులో అలా వస్తారు ఇక్కడికి అని చెప్పారు. అలా భవిష్యత్తులో కొన్ని వేల మంది, రోజుకు 10,000 మంది 20,000 మంది శక్తిస్థల్ని దర్శించబోతారు. దానికి తగ్గట్టుగానే హైదరాబాద్ ట్రస్ట్ వాళ్ళు దానికి ఏర్పాట్లు చేస్తున్నారు. నిజంగా వాళ్ళకి ఆ ప్లానింగ్, ఆ డిజైనింగ్కే చాలా సంవత్సరాలు పట్టింది. ఇల్లుకి బేస్మెంట్ ఎంత ఎక్కువ లోతులో వేసి, ఎంత ప్లాన్గా వేస్తే అంత పైకి గట్టి కట్టగలరు. అలాగే ఎంత డీప్ ప్లాన్ చేసి, ఎంత డీప్గా థింక్ చేస్తే ప్రాజెక్ట్ అంత గొప్పగా వస్తుంది. ఏదో చిన్న ఇల్లు కట్టాలంటే 2 రోజుల్లో ప్లాన్ డిజైన్ గీసి కట్టవచ్చు. అంత పెద్ద శక్తిస్థల్ గీయాలంటే ఎంతో ప్లాను, ఎంతోమంది ఆర్కిటెక్ట్స్, ఎంతోమంది డిజైన్స్, అవన్నీ అవసరం. హైదరాబాద్ ట్రస్ట్ వాళ్ళు ఎంతో అద్భుతంగా పెద్ద పెద్ద ఆర్కిటెక్ట్లను పట్టుకొని, పెద్ద పెద్ద డిజైనర్స్ని పట్టుకొని ఇది ఒక ప్రపంచ స్థాయిలో ఉండాలి అని చెప్పి ఇన్ని రోజులు ప్లానింగ్కే ఇంచుమించు 1.5 year పట్టింది. ఆ 1.5 yearలో అద్భుతంగా ప్లాన్ చేశారు. ఇక భవిష్యత్తులో ప్లానింగ్ అంతా అయిపోయింది. ఇక మనం భవిష్యత్తులో ఆ కన్స్ట్రక్షన్ కోసం ప్రతి పిరమిడ్ మాస్టర్ బాధ్యత. పత్రి గారు మనల్ని ఏం అడగలేదు, కాళ్ళు ముక్తే డబ్బులు అడగలేదు, ముట్టుకుంటే డబ్బులు అడగలేదు, ఇంటికి వస్తే ఫీజులు అడగలేదు. మనం ఆయనకి ఇచ్చే ఫీజు ఏదైనా ఉందంటే పత్రిజీ శక్తిస్థల్ నిర్మాణంలో మనందరం భాగస్వాములు అవ్వడమే. థ్యాంక్ యూ వెరీ మచ్. పత్రిజీ శక్తిస్థల్ వరల్డ్ క్లాస్ లెవెల్లో రావాలి అంటే పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా శక్తిస్థల్ నిర్మాణంలో నేను భాగస్వామిని అయ్యాను, మీరు అవ్వండి అని ప్రతి తోటి వాడికి చెప్పడమే. ముఖ్యంగా పిరమిడ్ మాస్టర్స్ యొక్క ఎనర్జీ అనేది అంతులేందండి. మనందరి ఎనర్జీతో 100% బ్రహ్మాండంగా వచ్చే తీరుతుంది. రాంబాబు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. అందరికీ నమస్కారం. సార్కి ఇచ్చే గిఫ్టే శక్తిస్థల్.
సార్కి ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే సక్సెస్ఫుల్. దానికోసం అన్ని విధాల అందరం కలిసి పాటుపడదాం. సారు మనల్ని ఏం కోరలేదు. గురువు గారికి ఏదైనా అడిగినట్టయితే మేము అందరం ఎంతో చేసేవాళ్ళం, అయినా ఆయన అడగలేదు. కానీ మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఆయన చెప్పిన సిద్ధాంతాలు కానీ ఆయన చెప్పిన ఆశయాలు కానీ అందరికీ గుర్తుండాలంటే ఏదో ఒక విధంగా ఫిజికల్గాను అన్ని విధాలుగా అక్కడ ఉంటేనే అది సస్టైన్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు సాయిబాబా సమాధి లేకపోతే, షిరిడి సాయిబాబా సమాధి లేకపోతే షిరిడి ఎవరు వెళ్ళేవారు కాదు. ఆయన గురించి నేర్చుకునేవాళ్ళు, ఆయన గురించి ఏదో వినేవారు. ఇది ఒక ఓరియంటేషన్ ఉన్నప్పుడు అక్కడికి అందరూ వస్తారు. అందులో 10 మందిలో 2 ఫాలో అయినా మన పిఎస్ఎస్ మూవ్మెంట్ డెవలప్ అవుతుంది. దానికోసం అయినా మనము ఏ ఒక అరేంజ్మెంట్ చేయాలి. ఎందుకంటే అందరూ ఇప్పుడు ఐఐటి కోసం అందరూ స్టడీ చేస్తారు, లెక్చరర్ ఒక్కళ్ళే చెప్తారు, కానీ ఒక్కళ్ళో 2 ఫస్ట్ క్లాస్ వస్తారు. అట్లాగే వచ్చిన వాళ్ళల్లో కొంతమంది సంతోషం రావచ్చు, కొంతమంది విజిటింగ్ ప్లేస్గా రావచ్చు. వచ్చిన వాళ్ళు అంటే ట్రిగరింగ్ జరుగుతుంది, అంటే ఇనిషియేషన్ జరుగుతుంది. కాబట్టి డెఫినెట్గా మనం శక్తిస్థాన్ని వన్ ఆఫ్ ది హైదరాబాద్లో ఎవరు వచ్చినా సరే శక్తిస్థాయి చూసేయాలనే ఉద్దేశంతో ఆ విధంగా మనం కన్స్ట్రక్ట్ చేద్దాము. దానికోసం అందరం కష్టపడదాం. థ్యాంక్ యూ.